పేద ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో 14,70,00,000 వ్యయంతో సమీకృత మండల కార్యాలయ భవన సముదాయ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రం అదనపు హాల్ను ప్రారంభించారు. గ్రామ పంచాయతీలకు భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మన ప్రభుత్వం వచ్చిన 20 నెలల లోపే 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం చాలా రికార్డు. దాని మీద పట్టుబట్టి మన మంత్రి గారు దాదాపు 5,000 కోట్లు అయిన ఇప్పటికీ 6,000 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వంకి ఇచ్చి రాష్ట్ర పరిస్థితి బాగాలేకున్నా ఆర్థికంగా ఉచిత బస్సులు మహిళలకు కల్పిస్తున్నాం. దానికోసం 24 గంటలు ఆయన ఆర్టీసీ గురించే మాట్లాడతాడు, తర్వాత ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడతాడు, ఫస్ట్ టైం 42% బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. వచ్చే వీక్లో ఫస్ట్ వీక్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. దానికోసం పొన్నం ప్రభాకర్ గారు బాగా క్యాబినెట్లో కొట్లాడి దాన్ని ఫస్ట్ వీక్లో ఎలక్షన్లో ఇంప్లిమెంట్ చేయాలని పట్టుబట్టిన నాయకుడు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఒక నెలలోపే నార్కట్పల్లి కూడా 20 బస్సులు ఇవ్వాలని, నల్గొండ డిపోని కూడా నూతనంగా నిర్మించాలనే ఆలోచన కూడా, డిపో కూడా సెంటర్లో అయిపోయింది. ఎందుకంటే టౌన్ కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు అందియాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్స్, ట్రాఫిక్ చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్స్, ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించిన క్లబ్స్, స్కూల్స్ తోటి ఏర్పాటు చేసి రవాణా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పెద్దగా అయితే కష్టం, చిన్న పిల్లలకే నేర్పాలనే ఆలోచనతోటి రవాణా శాఖ ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటూ ఉంది. పకడ్బందీగా యాక్సిడెంట్లు తగ్గించడానికి చర్యలు తీసుకుంటుంది. అందులో భాగమే ఈరోజు ఇక్కడ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్, ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్, స్క్రాప్ పాలసీ, వాహన సారథి, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఇలా రిఫ్లెక్టర్స్ చాలా బండ్లు ఆగిన వాటి బండ్లకు కార్లు గుద్దుకొని చనిపోతారు. వెనుక ఖచ్చితంగా మరి స్టిక్కర్ వేసుకోవాలి, రేడియం స్టిక్కర్స్. కాబట్టి దానికి కూడా కమర్షియల్ వెహికల్స్ కు మ్యాండేటరీగా జీవో తీసుకొని వస్తా ఉన్నాం. రవాణా శాఖ పక్షాన కొన్ని పద్ధతులు, రూల్స్ ను తప్పకుండా పాటించమని రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ